కొండాపూర్లో కోట్ల ప్రభుత్వ భూమి కబ్జా. మిస్సింగ్ మిస్టరీని చోద్యం చూస్తున్న ఆర్టీఏ అధికారులు 10 కోట్ల విలువైన కమర్షియల్ ల్యాండ్లో అక్రమ వ్యాపారం. అధికారుల నిర్లక్ష్యమా లేక అవినీతి బంధమా? ఇంకా సర్వే నెంబర్ 59లో ప్రభుత్వ భూమి కబ్జా. అధికారులే గమనించలేకపోతే ప్రభుత్వ భూముల భద్రత ఎక్కడ? కళ్ళ ముందే దాదాపు 500 గజాల్లో వ్యాపారం. 5 ఏళ్లుగా ఇసుక, ఇటుక, సిమెంట్ వ్యాపారం నిర్భయంగా కొనసాగిస్తుంది. ఇంకా అట్లనే ఫెన్సింగ్ వేసి ప్రైవేట్ ప్రాపర్టీలా మార్చి దందా. మాకు తెలియదన్న మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్, రెవెన్యూ ట్రాన్స్పోర్ట్ శాఖల మౌనం వెనుక మౌనమైంది. కొండాపూర్లో జరుగుతున్న ఈ భూ కబ్జా కేవలం ఒక ఉదాహరణ మాత్రమే. ఇలా అధికార యంత్రాంగం సహకారం దీంతో నడుస్తూ ఉన్న అనేక పెద్ద స్కామ్లకు ఇది నిదర్శన. సర్వే నెంబర్ 59లో ఉన్న విలువైన ప్రభుత్వ భూమిలో ఏదైతే ఉందో కమర్షియల్ భూమిగా ఆక్రమణకు గురై 5 సంవత్సరాల నుండి అక్రమ వ్యాపారం కొనసాగుతున్న సంబంధిత ఆర్టీఏ అధికారులు మౌనం వహించడం అనుమానాలకు తావితీస్తుంది. గతంలో ప్రభుత్వం ఈ ప్రాంతంలో భూములను వివిధ అవసరాలకు కేటాయించింది. అందులో భాగంగా ఆర్టీఏ కార్యాలయానికి 5 ఎకరాలు, చంద్రశేఖరరావు ఫౌండేషన్కు 6 ఎకరాలు, అట్లనే గోపాల్ నగర్ వికాస్ సెక్షన్ కాలనీకి 10 ఎకరాలు కేటాయించినది తెలిసింది. ప్రస్తుతం ఆ ప్రాంతం అత్యంత ప్రైమ్ లొకేషన్గా మారింది. గజం ధర 2 లక్షల పైగా పలుకుతుంది. ఒక గజం ధర 2 లక్షల పైన పలుకుతుంది. అయితే ఇక ఈ భూమిలో ఇట్లాంటి విలువైన భూమిలో ఆర్టీఏ కార్యాలయానికి కేటాయించిన స్థలంలోనే దాదాపు 500 గజాల మేర గోవింద్ రెడ్డి అనే ఒక వ్యక్తి గత 5 సంవత్సరాలుగా ఇసుక, ఇటుక, అట్లనే సిమెంట్ వ్యాపారాన్ని నిర్వహిస్తున్నాడు. ఈ స్థలాన్ని ప్రత్యేకంగా ఫెన్సింగ్ చేసి ఎవరు అనుమానించకుండా ప్రైవేట్ ప్రాపర్టీలో మార్చి ఉపయోగిస్తూ ఉన్నాడు. ఇక్కడ చూసినట్టయితే ఏదైతే మొత్తం 59 సర్వే నెంబర్ ఉన్నటువంటి ల్యాండ్ అక్కడ ఉంది. ఈయనే సపరేట్గా ఫెన్సింగ్ వేసుకొని ఇక్కడ ఈ ఫెన్సింగ్ అంతా కూడా గ్రీన్ కలర్ పరదతో వేసిండు కదా. ఈ ఇటుకలు, సిమెంటు, ఇటుక, సిమెంట్ ఇటుకలు వీడి నడిపిస్తుంటే కూడా దాదాపు 5 సంవత్సరాల నుంచి నడిపిస్తూ ఉంటే కూడా ఎవరు పట్టించుకుంటలేరు. మరి ఇంకా ఈ అక్రమం ఆర్టీఏ అధికారుల కళ్ళ ముందే జరుగుతున్న ఎలాంటి చర్యలు తీసుకుపోవడంపై ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంది. ఇక మా ప్రతినిధి ఆర్టీఏ కార్యాలయానికి సంప్రదించగా ఒక మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఈ స్థలం మా కార్యాలయానికి కేటాయించబడిన విషయం తెలియదని సమాధానం ఇవ్వడం సంచలనంగా మారింది. ఏది ప్రభుత్వ భూమో, ఏ స్థలం దేనికి కేటాయించారో అనేది కూడా అధికారులకు తెలియకుండా పోతుంది అనేది సిగ్గుచేటది. ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి వెళ్ళి విధుల్లో ఉన్న అధికారి ఇలా స్పందించడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనంగా మారింది. ఆక్రమణదారైన వ్యక్తి ఆర్టీఏ ఉన్నత స్థాయిలో ఉన్న అధికారికి ప్రతి నెల కొంత ముట్ట చేయబడతాడని, కొండాపూర్ ఆర్టీఏ కార్యాలయంలో నిర్మాణ పనులకు సంబంధించి జరిగే చిన్న పనులకు నిర్మాణ సామాగ్రి, మెటీరియల్ సమకూరుస్తారని స్థానికులు చర్చ జరుగుతుందట. అయితే ఈ వ్యవహారంపై విచారణ జరపాల్సిన బాధ్యత ఉన్న రెవెన్యూ శాఖ ఏమంటా ఉంది? మౌనం వహిస్తూ ఉంది. అంటే వాళ్ళు కూడా మాట్లాడతలేరు. అయితే ఈ కబ్జా వెనుక అధికారుల సహకారం ఉందా అనే ప్రశ్నలు ఇప్పుడు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ భూమిపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రకటించే అధికార యంత్రాంగం ఇలాంటి స్పష్టమైన ఆక్రమణలపై మౌనం వహించడం విమర్శలకు దారితీస్తూ ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని సమగ్ర విచారణ జరిపి బాధ్యులైన అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటుందా, లేక కబ్జాల నుండి ప్రభుత్వానికి చెందిన భూమి కాపాడుతుందా? దీని అంతటి కూడా చూడాల్సి ఉంది. కాపాడుతుందా లేదా, మరి దానికి సంబంధించిన అధికారులపైన చర్యలు తీసుకుంటారా లేదా చూడాలి. అయితే ఆర్టీఏ కార్యాలయం కేటాయించిన భూమి డిజిటల్ సర్వేలో తేడాలు, రికార్డులు వర్సెస్ రియాలిటీకి సంబంధించిన వాస్తవాలను మరో కథనం ద్వారా వెలుగులోకి తేనుంది. ఆదాబ్ హైదరాబాద్, మా అక్షరం, అవినీతిపై అస్త్రం. సో ఇట్లా ఇప్పుడు ఈయన అంటే ఇప్పుడు ఈ ఆర్టీఏ మోటార్ వెహికల్ ప్రతినిధికి అంటే ఆఫీసర్కి మా ప్రతినిధి వాళ్ళ దగ్గరికి వెళ్ళి కలిసి ఇట్లా అక్కడ ఆక్రమణకు గురైంది. ఒక 500 గజాలలో కూడా బిజినెస్ చేస్తూ ఉన్నారు, దందా చేస్తూ ఉన్నారు. అక్రమంగా ఇసుక, ఇటుక, సిమెంట్కి సంబంధించినటువంటి దందా చేస్తూ ఉన్నారు. సపరేట్గా అంటే ప్రభుత్వానికి చెందినటువంటి భూమిలో సపరేట్గా ఫెన్సింగ్ ఏర్పాటు చేసుకొని ఇట్లా ఫెన్సింగ్ ఏర్పాటు చేసుకొని మరి ఆయనే దందా చేస్తున్నాడు. అంటే అసలు ఆ స్థలం మాకు కేటాయించిన సంగతి ఆయన తెలియదు. 2 సంవత్సరాలు అవుతుంది ఆయన అక్కడ విధుల్లో ఉండబట్టి. 2020లో ఆర్టీఏ కార్యాలయం అధీనంలో భూమి అంట. ఇది అధీనంలో ఉన్నటువంటి భూమి ఇది. ఇప్పుడు సరే ఇన్ని రోజులు ఇప్పుడు ఈ అధికారి ఎవరైతే స్పందించారో ఇన్ని రోజులు మాకు తెలియదు, మరి ఆ భూమి మాకు కేటాయించారు అనేది తెలియదు, అసలు మీ పరిగణలోకి వస్తానని కూడా మీకు తెలియదు, లేకపోతే ఇంకేదో అది ప్రభుత్వ భూమి అనేది మీకు తెలియదు. సరే ఇప్పుడు ఎవరో ఒకరి ద్వారా, అది ఆదాబ్ హైదరాబాద్ ప్రతినిధి ద్వారానో లేకుంటే అక్కడ ఉన్నటువంటి స్థానికుల ద్వారానో మీకు తెలిసింది కదా. మరి ఇప్పుడు మీరు ఏం చర్యలు తీసుకుపోతా ఉన్నారు? ఇప్పుడు మీరు ఏదైతే అక్కడ 500 గజాలు కబ్జా చేసి దాన్ని ఆయన ఇష్టానుసారంగా వాడుకుంటా ఉన్నాడో 5 సంవత్సరాల నుంచి కూడా, మరి ఆయన పైన మీరు ఎట్లాంటి చర్యలు తీసుకుంటారు? ఇన్ని రోజులు పర్మిషన్ లేకుండా కబ్జా చేసి ప్రభుత్వ భూమిని వాడుకున్నందుకు
ఆయన పైన ఎట్లాంటి చర్యలు తీసుకుంటారు? ఆయనకి ఏం పెనాల్టీ చేస్తారు ఆయన పైన? ఎట్లాంటి కేసులు ఫైల్ చేస్తారు ఆయన పైన? ఇప్పుడైనా మరి ముందుకొస్తా రాదా చూడాలి. ఇక అయితే అట్లనే ఇంకేందంటే ఈ ఆర్టీఐ కార్యాలయానికి కేటాయించిన భూమి, దానికి సంబంధించినటువంటి డిజిటల్ సర్వే, ఇట్లాంటి అన్ని వాస్తవాలతోటి ఇంకో కథనం కూడా ముందుకు తీసుకొని వస్తాం.